సంవత్సరాల్లో మెడికల్ సీట్లను సుమారుగా 75,000 సీట్లు పెంచుతాము. ఈసారి ఈ సంవత్సరంలో 10,000 సీట్లు పెంచుతామని ఈ బడ్జెట్ లో ప్రకటించడం అన్నది చాలా మంచి విషయం. ఆ తర్వాత క్యాన్సర్ మహమ్మారి ప్రతి చోట కూడా అది విస్తృతంగా పాకుతోంది క్యాన్సర్. దానివల్ల ఈ బడ్జెట్ లో క్యాన్సర్ కి సంబంధించి వాళ్ళు ఏమన్నారంటే ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా డే కేర్ క్యాన్సర్ సెంటర్ ని స్టార్ట్ చేస్తామన్నట్టుగా వారు అన్నారు. డే కేర్ క్యాన్సర్ సెంటర్ అన్నది. తర్వాత పోషకాహారం కోసం అంగన్వాడీలో పోషణ్ స్కీమ్ కింద సుమారుగా 8 కోట్ల మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళు మొదలు పెడతామని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ఈ బడ్జెట్ అనేక అంశాలను కవర్ చేసి ఇంకొక వెల్కమింగ్ ఇది ఆస్పెక్ట్ కూడా Yeah. కనిపించింది సార్. క్యాన్సర్ ఔషధాల ధరలు, సర్జికల్ పరికరాల ధరలు తగ్గించటం అండ్ 36 డ్రగ్స్కి అయితే బేసిక్ కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయించారు. డ్యూటీ నుంచి essential, BCD like, బేసిక్ కస్టమ్ డ్యూటీస్ నుంచి కార్డియాక్ అండ్ లైఫ్ చాలా సేవింగ్ వాటిని డ్రగ్స్. తగ్గించడం జరిగింది. అదే విధంగా ఎక్స్పోర్ట్లను ప్రోత్సహించడానికి కూడా బేసిక్ కస్టమ్ డ్యూటీస్ లో చాలా మార్పులు ప్రకటించారు ఈసారి. మీరు చూసుకుంటే వారి స్పీచ్ లో బడ్జెట్ ఈ బేసిక్ కస్టమ్ డ్యూటీ రిడక్షన్ కూడా చాలా ఇది జరిగింది. ముఖ్యంగా ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో లిథియం బ్యాటరీలు కానీ లేకుంటే మీరు మొబైల్ బ్యాటరీస్ కానీ వీటికి సంబంధించిన లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో రేర్ అర్త్స్ అంటాం వీటిని. ఈ 12 రేర్ అర్త్స్ మీద కూడా వాళ్ళు బేసిక్ కస్టమ్ డ్యూటీస్ తగ్గించడం వల్ల ఇప్పుడు మీకు ఈ సెల్ ఫోన్స్ ఇలాంటివి తర్వాత వచ్చేసి మన ఎలక్ట్రిక్ బ్యాటరీస్ వీటిల రేట్లు కూడా తగ్గబోతున్నాయి. సో ఈ విధంగా చూస్తే కస్టమ్ డ్యూటీస్ లో కూడా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. తర్వాత ముఖ్యంగా గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక పెద్ద అంటే మన ఈ ఓలా, ఊబర్, తర్వాత ఈ స్విగ్గీ, జొమాటో వీళ్ళందరూ కూడా గిగ్ వర్కర్స్ అంటాం మనం. వీరందరికీ కూడా సుమారుగా 1 కోటి మంది గిగ్ వర్కర్స్ కి ఐడి కార్డ్స్ ఇస్తూ వాళ్ళ హెల్త్ కవరేజ్ కూడా మేము ఈసారి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ గిగ్ వర్కర్స్ అన్నది ముఖ్యంగా మీరు చూసుకుంటే కర్ణాటక రాష్ట్రంలో పెద్ద పెట్టున గిగ్ వర్కర్స్ కి వాళ్ళు అనేకమైన విషయాలు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మేబీ వాటి ద్వారా ఇప్పుడు మొత్తం భారతదేశంలోనే గిగ్ వర్కర్స్ కి సుమారుగా 1 కోటి మందికి ఈ విధమైన మేము సహాయాలు చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం. అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో అంటే పిఎం స్వానిధి అని ఒక ఫండ్ కింద ఇంతకుముందు 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు స్ట్రీట్ వెండర్స్, దాన్ని ఇప్పుడు 30,000 రూపాయలకి చేయడం జరిగింది. అంటే స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ బడ్జెట్ ద్వారా అంటే ఒక రకంగా సార్ మనం 360 డిగ్రీస్ లో చూస్తే బిలో పావర్టీ లైన్ ని, మిడిల్ క్లాస్ ని పూర్తిగా అడ్రస్ చేయడానికి మాక్సిమం ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. యా అది అంటే ఈ బడ్జెట్ మీరు ఒకసారి నేను మార్నింగ్ విన్నాను, మొత్తం బడ్జెట్ స్పీచ్ అంతా విన్నాను. మొదట్లోనే బడ్జెట్ ప్రారంభించక ముందే ప్రతిపక్షాలు కొద్దిసేపు గొడవ చేశారు కానీ ఆ తర్వాత ఎక్కడా కూడా కేవలం బీహార్ కు అలాట్మెంట్స్ అవుతుంటే కొద్దిగా వాళ్ళు కేకలు వేయడం జరిగింది. అప్పుడప్పుడు మోడీ గారి పేరు ఆవిడ 2 సార్లు తీసుకున్నప్పుడు కూడా కొద్దిగా వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించారు. అలా చేసినప్పుడు నిర్మలా సీతారామన్ గారు వెంటనే ఆ సెంటెన్స్ ను మళ్ళా 3 సార్లు చదివారు. భారతదేశాన్ని ఆర్థిక ప్రగతిలో ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో మనం ముందుకు వెళుతున్నామని వారు 3 సార్లు చెప్పడం జరిగింది అన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే బడ్జెట్ లో ఈరోజు ఆ పొలిటికల్ ఇది చూసుకున్న వీటన్నింటినీ కూడా తర్వాత ఏంటంటే ముఖ్యంగా రాష్ట్రాలకు ఏం చేశారన్న కూడా ఒక్కసారి మీరు ఆలోచిస్తే సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అన్నవి రాష్ట్రాలకు ఇస్తాము, ప్రొవైడ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి జలజీవన్ మిషన్ ద్వారా